హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ ఫ్రంట్ ప్లీటెడ్ కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తానండి. దీనికి యోక్ పార్ట్ మనం సెపరేట్గా యాడ్ చేసుకోవాలండి. అలాగే బ్యాక్ పార్ట్ వచ్చేసి సింపుల్ కుర్తీ కటింగ్ అండి. ఫ్రంట్ మిడిల్లో ప్లీట్స్ వస్తాయి. సో ఆ ప్లీట్స్నేనండి మీరు యోక్ పార్ట్కి ఎలాగ అటాచ్ చేసుకోవాలి చాలా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఈ కుర్తీ కటింగ్ కోసం నేను 2.5 మీటర్ సింపుల్ కాటన్ క్లాత్ తీసుకున్నానండి. అలాగే ఈ క్లాత్కి సైడ్ బార్డర్ కూడా ఉంది. బార్డర్ని కూడా మనం యోక్ పార్ట్కి యాడ్ చేసుకోవాలండి. సో ఇక్కడ చూడండి, ఈ క్లాత్ మీకు ఇలా ఉందండి ప్రింట్. మనం బార్డర్ని సెపరేట్ చేసుకోవాలండి. బార్డర్ని మనం సెపరేట్గా యోక్ పార్ట్కి యాడ్ చేసుకోవాలి. సో 1/2 ఇంచ్ మార్జిన్ని వదులుతూ నేను ఇక్కడ బార్డర్ని కట్ చేసేసుకున్నాను. తర్వాత అండి ఇప్పుడు మనం క్లాత్ని విత్ వైజ్ ఫోల్డ్ చేసుకోవాలండి. సో చూడండి, క్లాత్ ప్రింట్ ఇలాగ ఉంది కదా, మనం డబల్ ఫోల్డ్ విత్ వైజ్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ నేను కుర్తీ లెంత్ ఇక్కడ పెట్టుకుంటున్నానండి. సో పైనుంచి నేను 45 ఇంచెస్ దగ్గర కుర్తీ లెంత్ పెట్టుకుంటాను. సో కుట్లన్నీ పోయి నాకు 44 ఇంచెస్ కుర్తీ లెంత్ వస్తుందండి రెడీగా. సో ఫస్ట్ నేను లెంత్ వైజ్ ఇలాగ 45 ఇంచెస్కి డబల్ ఫోల్డ్ చేసుకున్నాను. బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా ఇక్కడ నేను కట్ చేసేసుకుంటున్నానండి. ఫస్ట్ పైన సెపరేట్ చేసుకుంటున్నానండి. బ్యాక్ పార్ట్ ఒకటి అండి. సో ఇక్కడ బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ అండి క్లాత్ కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేసుకుంటానండి. సో హిప్ రౌండ్ డివైడెడ్ బై 4 చేసి దాంట్లో +2 ఇంచెస్ చేయాలండి. ఇక్కడ హిప్ రౌండ్ 42 ఇంచెస్ అండి. 42 డివైడెడ్ బై 4 చేస్తే 10.5 వస్తుంది. 10.5 2 ఇంచెస్ ఎక్స్ట్రా అంటే 12.5 13 ఇంచెస్ వరకు నేను ఇక్కడ కుర్తీ కోసం అండి ఫోల్డ్ చేసుకున్నాను. విత్ వైజ్ మనం ఫోల్డ్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ ఫస్ట్ కటింగ్ చేసుకోవాలి. సో 13 ఇంచెస్ వరకు మనం ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం కుర్తీ మెజర్మెంట్స్ పెట్టుకోవాలండి. ఫస్ట్ లెంత్ 45 ఇంచెస్ పెట్టుకున్నాను, ఉంది కదా కట్ చేశాను. అలాగే హాఫ్ ఆఫ్ ద షోల్డర్ ఇక్కడ పెట్టుకోవాలి. హాఫ్ ఆఫ్ ద షోల్డర్ అంటే 15 ఇంచెస్ షోల్డర్ ఇక్కడ ఉంది. సో 7.5 దగ్గర మార్క్ చేశాను. 1/2 ఇంచ్ షోల్డర్ని డౌన్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఆర్మ్ రౌండ్ కోసం నేను 7.5 పైనుంచి కిందికి పెట్టుకున్నాను. ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇవ్వాలండి. సో బ్యాక్ నెక్ 3 ఇంచెస్కి నేను ఓపెన్ చేస్తున్నానండి. సో షోల్డర్ బ్రాడ్ ఇక్కడ నెక్ బ్రాడ్ ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. పెట్టి ఇక్కడ నెక్ రౌండ్ షేప్ ఇచ్చానండి. షోల్డర్ని ఇక్కడ 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను 15 దగ్గర వెస్ట్ మార్కింగ్ చేసుకుంటున్నానండి. పైనుంచి 21.5 దగ్గర హిప్స్ మార్కింగ్ చేసుకుంటున్నాను. అంటే కట్స్ అక్కడి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చెస్ట్ మార్కింగ్ కోసం చెస్ట్ 4th పార్ట్ పెట్టుకోవాలండి. ఫుల్ చెస్ట్ 38 ఇంచెస్, 38 4th పార్ట్ 9.5 దగ్గర చెస్ట్ మార్కింగ్ చేసుకున్నాను. వెస్ట్ 32 ఇంచెస్ అండి. 32 4th పార్ట్ 8 దగ్గర మార్క్ చేసుకున్నానండి. హిప్ 42 ఇంచెస్, 42 4th పార్ట్ 10.5 దగ్గర మార్క్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇలా మనం 3 మార్కింగ్స్ చేసుకుని దీన్ని మనం ఇలాగా కలిపేసుకోవాలండి. సో సింపుల్ కుర్తీకి మనం ఎలా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా మీరు కట్ చేసుకుని ఎక్స్ట్రా మార్జిన్ కోసం కూడా మీరు లైన్ డ్రా చేసుకోవాలి. పైనుంచి కిందికి మీరు కట్స్ కోసం స్ట్రైట్ మార్కింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా మీరు కుర్తీ కటింగ్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ కటింగ్ ఇక్కడ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ సపరేట్గా ఏదైతే సైడ్ క్లాత్ మిగిలింది కదా, ఇక్కడ మనం హ్యాండ్స్ అండ్ యోక్ పార్ట్ కోసం యూస్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం అండి కన్నా ఫ్రంట్ పార్ట్ మీరు 4 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఫోల్డ్ చేసుకోవాలండి. అంటే ఇది నేను బ్యాక్ పార్ట్ నేను 13 ఇంచెస్కి ఫోల్డ్ చేస్తే ఫ్రంట్ పార్ట్ నేను 17 ఇంచెస్కి ఫోల్డ్ చేసుకున్నానండి. అంటే 4 ఇంచెస్ ఎక్స్ట్రా ఫోల్డ్ చేసుకున్నాను. చూడండి, ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి 4 ఇంచెస్ నేను ఇక్కడ లైన్ డ్రా చేసుకుంటున్నాను. పైనుంచి కింద వరకు ఈ లైన్ని నేను స్ట్రైట్గా డ్రా చేసుకుని ఇక్కడ నుంచి మనం బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి కుర్తీ కటింగ్ చేసుకోవాలండి. సో చూడండి, ఏదైతే కుర్తీ బ్యాక్ పార్ట్ ఉంది కదా, అది నేను ఈ లైన్ దగ్గర పెట్టుకున్నాను. అంటే మిడిల్లో మీకు ప్లీట్స్ రావడానికి 4 ఇంచెస్ వరకు ఎక్స్ట్రాగా మీరు తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్. సో ఇది లోపల వైపుకి మీరు ఇలా ఫోల్డ్ చేసుకుంటే మీకు కటింగ్ ఇంకా ఈజీగా ఉంటుందండి. సో ఇలా మనం ఇప్పుడు కుర్తీ కటింగ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ లాగా చేసుకోవాలండి. ఫస్ట్ నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ నెక్ కటింగ్ చేసుకున్నానండి. తర్వాత ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి సేమ్ బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా కుర్తీ కటింగ్ చేసుకుంటున్నాను. కొన్ని చేంజెస్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్లో. ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ కొద్దిగా మనం డీప్ తీసుకోవాలి. సో ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఫ్రంట్ పార్ట్లో డీప్ తీసుకుంటున్నాను. అలాగే నెక్ కటింగ్ ఇక్కడ చేసుకోవాలండి. నెక్ కటింగ్ నేను యోక్ పార్ట్లోనే ప్రిపేర్ చేస్తాను కాబట్టి మీకు యోక్ పార్ట్ దగ్గర చూపిస్తాను. సో ఇక్కడ బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్
ఏదైతే మార్కింగ్ ఉంది కదా మార్కింగ్ కూడా ఇక్కడ తీసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, సింపుల్ స్లీవ్స్ 3/4 స్లీవ్స్ 16 ఇంచెస్ లెంత్ దగ్గర నేను కట్ చేసేసుకుంటున్నాను. సో 16 ఇంచెస్ లెంత్ పెట్టుకుని 3.5 దగ్గర ఆర్మ్ రౌండ్ మార్కింగ్ చేసుకుని ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇచ్చేసానండి. సింపుల్ ఏదైతే 3/4 స్లీవ్స్ ఉంటాయో ఆ స్లీవ్స్ నేను ఇక్కడ కట్ చేసుకున్నాను. సైడ్ జాయింట్ వస్తుందండి. సో 4 పీసెస్ని ఇలా మనం 1/2 ఇంచ్ పైకి ఇలా పెట్టుకుని జాయింట్స్ కూడా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి నేను బార్డర్ యాడ్ చేస్తానండి. ఏదైతే క్లాత్లో బార్డర్ వచ్చింది కదా ఆ బార్డర్ని ఇక్కడ యాడ్ చేస్తాను. సో ఇలా స్లీవ్స్ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు యోక్ పార్ట్ కటింగ్ మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ నేను బక్రం పీస్ తీసుకున్నానండి. బక్రం పీస్ డబల్ ఫోల్డ్లో ఉంది. పైనుంచి కిందకి లెంత్ 13 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. అలాగే ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి 5 ఇంచెస్ దగ్గర నేను బ్రాడ్ మార్కింగ్ చేసుకున్నానండి. కింద నుంచి కూడా 5 ఇంచెస్ మీరు తీసుకోవాలి. తీసుకుని పైనుంచి కిందకి మీరు ఇలాగా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇవ్వండి ఫ్రెండ్స్. లేకపోతే మీరు స్క్వేర్ షేప్ అయినా యోక్ పార్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్ బ్రాడ్ ఇక్కడ 1/4 to 3 ఇంచెస్ పెట్టుకున్నానండి. నెక్ డీప్ నాకు 7 ఇంచెస్ ఇక్కడ పెట్టుకుంటున్నాను నేను. సో 7 దగ్గర ఒక మార్క్ చేసుకుని దానికన్నా 1.5 ఇంచెస్ పైకి ఇంకొక మార్క్ చేసుకోండి. సో నేను ఇక్కడ సింపుల్ యూ షేప్ ఏదైతే నెక్ డిజైన్ ఉంటుంది కదా అదే మార్కింగ్ చేసుకుంటున్నాను. సో చూడ 7 ఇంచెస్కి ఇలా మీరు 1/2 ఇంచ్ గ్యాప్లో కటింగ్ పెట్టుకోవాలండి. సో ఇలా మీరు నెక్ని ప్యాటర్న్ని కట్ చేసుకోవాలి. బక్రంని యాజ్ ఇట్ ఈస్ మార్కింగ్ పైన కట్ చేసేసుకుంటున్నానండి. చేసుకుని ఈ బక్రంని మనం క్లాత్ పైన అటాచ్ చేసుకోవాలి. సో నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో అలా మీరు కూడా బక్రంని కట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను బక్రం కటింగ్ చేసుకున్నానండి. ఈ పార్ట్ని నేను క్లాత్ పైన స్టిక్ చేసుకోవాలండి. అంటే బాగా మనం ఐరన్తో బాగా స్టిక్ చేసుకుని రెడీ చేసుకోవాలండి. చేసుకుని తర్వాత సేమ్ ఈక్వల్ లెంత్లో మనం ఇంకో క్లాత్ తీసుకోవాలి. తీసుకుని దీన్ని మనం ఆపోజిట్లో ఇలాగా పెట్టుకోవాలండి. సో పెట్టుకున్న తర్వాత మనం నెక్ని స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ మనం నెక్ స్టిచ్ చేసి ముందండి నెక్ స్టిచ్ చేయడానికి బక్రం పైన కుట్టు పడుకుంటా కార్నర్లో మీరు బక్రంకి కార్నర్లో ఇలాగా ఒక స్టిచ్ వేసుకోండి ఫ్రెండ్స్. స్టిచ్ ఇక్కడ వేసేసుకున్నాను నేను. వేసుకున్న తర్వాత మీరు ఈ విధంగా నెక్ని కట్ చేసుకోండి మిడిల్లో. సో మిడిల్ క్లాత్ అంతా మీరు కట్ చేసి తీసేసుకోండి. ఇక్కడ వీ షేప్ దగ్గర కూడా ఇక్కడ కట్ పెట్టుకుని చిన్న కట్ కూడా పెట్టుకోవాలండి కార్నర్ వైపు. అలాగే రౌండ్ షేప్ దగ్గర కూడా చిన్న కట్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీన్ని మీరు బ్యాక్కి తిప్పేసుకోండి. చాలా ఈజీగా ఇది బ్యాక్కి తిరుగుతుందండి. సో నెక్ యాజ్ ఇట్ ఈస్ ఏదైతే డిజైన్ ఉంది అది మీకు ప్యాటర్న్ ఇక్కడ రెడీ అయిపోతుంది. నీట్గా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్ని. చేసుకున్న తర్వాత బక్రమే మెయిన్ మెజర్మెంట్ కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ అంతా నేను కట్ చేసి తీసేస్తున్నాను. తీసిన తర్వాత ఈ పైన ఏదైతే ఆపోజిట్గా తిప్పాం కదా ఆ క్లాత్లో కూడా బక్రంకి ఈక్వల్గా నేను క్లాత్ కట్ చేసుకుని దీన్ని నీట్గా మనం ఐరన్ చేసేసుకోవాలండి. ఐరన్ చేసుకున్న తర్వాత మనం ప్లీట్స్ని యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మనం తీసుకోవాలి. డబుల్ ఫోల్డ్లో ఉంది ఫ్రంట్ పార్ట్. ఏదైతే 4 ఇంచెస్ దగ్గర నేను స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాను కదా కొద్దిగా డార్క్ చేస్తున్నానండి నేను. డార్క్ చేసిన తర్వాత ఈ యోక్ పార్ట్ ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో ఆ యోక్ పార్ట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలండి. సో ఇలాగా ఆ లైన్ దగ్గర మనం డబుల్ ఫోల్డ్లో యోక్ పార్ట్ని పెట్టుకుని యాజ్ ఇట్ ఈస్ ఏదైతే 5 ఇంచెస్ దగ్గర నేను యోక్ పార్ట్ని రెడీ చేశాను కదా అక్కడ నుంచి మనం ఫ్రంట్ పార్ట్లో మార్కింగ్ చేసుకోవాలండి. సో ఇక్కడ సెట్ చేసి పెడుతున్నాను. పెట్టిన తర్వాత మనం అక్కడ వరకు ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకుని ఇక్కడ మనం ఒక రౌండ్ షేప్లో ఫ్రంట్ పార్ట్లో మార్క్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం ఈ యోక్ పార్ట్ని బయటకు తీసేసి పైన అంటే 1/2 ఇంచ్ లోపల నుంచి మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి. ఆ లైన్ పైన కాకుండా కుట్లలో వెళ్తుంది ఈ 1/2 ఇంచ్. సో ఈ 1/2 ఇంచ్ లోపల నుంచి మార్క్ చేసుకుని ఇక్కడ మనం కటింగ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇలా మనం చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలి దీనికి అది మీకు చెప్తానండి. సో మిడిల్లో మనకి ప్లీట్స్ వస్తాయి కాబట్టి
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నెక్ ఇలా ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో. సో ఏదైతే కార్నర్లో రౌండ్ షేప్ ఉంది కదండి, ఇక్కడ రౌండ్ షేప్ ఉంది కదా, ఈ రౌండ్ షేప్ దగ్గర నుంచి మనం ప్లీట్స్ని అడ్జస్ట్ చేయాలంటే రౌండ్ షేప్ వదిలేసి తర్వాత మనం ప్లీట్స్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. లోపల బయట కూడా మనం మార్కింగ్ చేసేసుకోవాలండి. అక్కడి నుంచి అక్కడ వరకు మరి మీరు మార్కింగ్ నుంచి మార్కింగ్ వరకు మీరు ప్లీట్స్ చిన్న చిన్నగా పెట్టుకోవాలి. యోక్ పార్ట్లో మిడిల్లో ఒక కట్ పెట్టుకోవాలని, లేకపోతే చాక్తో మార్క్ చేసుకోండి. అలాగే ఫ్రంట్ పార్ట్లో కూడా మిడిల్లో ఒక మార్క్ చేసుకోండి. అంటే మ్యాచ్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుందండి మార్కింగ్స్ ఉంటాయి. సో ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ 4 ఇంచెస్ వరకు ఉంది కదా, అదంతా మీకు ప్లీట్స్లో అడ్జస్ట్ అవుతాయండి. సో చూడండి, ఇక్కడ చాలా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటే మీకు అందంగా ఉంటుందండి కుర్తీ లుక్ అనేది. సో నేను ఇక్కడ చాలా చిన్న ప్లీట్స్ పెట్టుకుంటున్నాను. చూడండి, మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను. చిన్న చిన్న ప్లీట్స్ మనం ఇంకొక వైపు మనం చాక్తో మార్క్ చేసాం కదా, అక్కడి వరకు ఇలాగా పెట్టుకుంటూ వెళ్ళాలండి. సో ఇది యోక్ పార్ట్కి కరెక్ట్గా అడ్జస్ట్ అవ్వాలండి. 1/2 ఇంచ్ మార్జినే మనకి లోపలికి వెళ్ళాలి, అప్పుడే మెజర్మెంట్ సెట్ అవుతుంది. సో దాన్ని అడ్జస్ట్ చేయడానికి ఫస్ట్ మనం మిడిల్ టు మిడిల్ మ్యాచ్ చేసుకోవాలండి. మిడిల్ టు మిడిల్ మ్యాచ్ చేసుకుని తర్వాత ఏదైతే ప్లీట్స్ పెట్టాం కదా ఫ్రంట్ పార్ట్ని ఇలాగ పైన మనం సెట్ చేసి పెట్టుకుని చూసుకోవాలి ఈక్వల్గా వస్తుందో లేదో. గ్యాప్ కూడా స్టిచ్చింగ్లో 1/2 ఇంచే వెళ్తుందా లేకపోతే ఎక్కువ వెళ్ళిపోతుందా అది చూసుకోవాలి. సో ఇక్కడ ఎక్కువగా మార్జిన్ వెళ్తున్నట్టు నాకు అనిపించిందండి. సో అదర్ సైడ్ కూడా నేను ఒకసారి చూస్తున్నాను. సో ఇది కూడా సెట్ చేస్తే ఈక్వల్గానే వస్తుంది, కాకపోతే మార్జిన్ కార్నర్లో ఎక్కువ వెళ్తుందండి. సో ఇలా మీకు ఎక్కువగా వెళ్తే మాత్రం మీరు ఒక్కొక్క ప్లేట్ని ఇక్కడ తీసేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ కార్నర్లో ఎక్కువ మార్జిన్ వెళ్తుందని ఇటువైపు అటువైపు కూడా ఒక్కొక్క ప్లీట్ నేను తీసేస్తున్నానండి. ఇలా మనం ప్లీట్స్ని కరెక్ట్గా యోక్ పార్ట్కి సెట్ చేసుకోవాలి. అదర్ సైడ్ కూడా ఒక ప్లీట్ తీసాను, ఈక్వల్గా ఉండాలి కదా. మళ్ళీ మిడిల్ టు అలా మనం మ్యాచ్ చేసుకుంటూ పై వరకు ఇలా సెట్ చేసుకుంటే ఈక్వల్గా వస్తుందండి. ఇక్కడ 1/2 ఇంచ్ మార్జినే కరెక్ట్గా వెళ్తుంది. సో ఇప్పుడు స్టిచ్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఇలాగ ఆపోజిట్లో పెట్టుకున్నాను చూడండి. నేను షోల్డర్ దగ్గర నుంచి యోక్ పార్ట్ని నేను ఇంకోసారి స్టిచ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనం ఆపోజిట్లో ఇలా పెట్టుకుని 1/2 ఇంచ్ మార్జిన్ ఇస్తూ ఇక్కడ స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు మీరు రౌండ్ దగ్గర చిన్న చిన్న కట్ కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్, ఫినిషింగ్ బాగుంటుంది. సో ఇలా రౌండ్ తిరుగుతుంది చూడండి. ఇక్కడ నుంచి మనం మిడిల్ ప్లీట్ వరకు ఈక్వల్గా వస్తుందో లేదో చూసుకోవాలండి. సో చూడండి, మిడిల్ కట్ మనం కరెక్ట్గా మ్యాచ్ చేసుకోవాలి. ఎక్కడైనా మీకు మిడిల్ కట్ మ్యాచ్ అవ్వకపోతే మీరు ప్లీట్స్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలండి. ప్లీట్స్ని యోక్ పార్ట్ని ఎక్కడ మీరు డిస్టర్బ్ చేయకూడదు. యోక్ పార్ట్ పైన మీకు ప్లీట్స్ రాకూడదండి. కింద ఫ్రంట్ పార్ట్లో ఉన్న ప్లీట్స్ని మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. సో చూడండి, ఇలా పూర్తిగా నేను నెక్ రౌండ్ వరకు పైన షోల్డర్కి యోక్ పార్ట్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే వరకు నేను స్టిచ్ చేసుకుంటున్నాను. సో చూడండి, పూర్తిగా ఈక్వల్గా యోక్ పార్ట్ మీకు ఇక్కడ సెట్ అయిందండి ఫ్రంట్ పార్ట్కి. సో ఇంకొకటి కూడా నేను సేమ్ మోడల్ ట్రై చేస్తానండి. మీకు దీని మీద ప్రింట్ పైన మీకు ఎగ్జాక్ట్గా కనిపించట్లేదేమో. సో సింపుల్ ప్లెయిన్ కుర్తీలో కూడా ఈ డిజైన్ ఒకసారి మీతో షేర్ చేస్తాను నేను. సో కార్నర్లో చిన్న చిన్న కట్ పెట్టుకుంటున్నాను నేను. పెట్టుకుంటే ఈజీగా ఇది ఫినిషింగ్గా సెట్ అవుతుంది. ఒకసారి మనం ఐరన్ చేసుకోవాలండి నీట్గా కుర్తీని ఫ్రంట్ పార్ట్ అంతా ఐరన్ చేసుకున్న తర్వాత ఏదైతే జాయింట్ ఉంది కదా, జాయింట్ దగ్గర నేను ఇక్కడ స్ట్రైట్ బార్డర్ యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే లేస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను ఇక్కడ ఈ బార్డర్ని యాడ్ చేస్తాను. కార్నర్ ఈ బార్డర్ తిరగదండి, రౌండ్ షేప్లో తిరగదు కాబట్టి రౌండ్ షేప్ దగ్గర చిన్న చిన్న ప్లీట్స్ ఇక్కడ పెట్టుకుంటాను నేను. సో చూడండి, ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ కొద్దిగా రౌండ్ తిరుగుతుంది కదా, రౌండ్ దగ్గర చిన్న చిన్న ప్లీట్స్ని ఇక్కడ బార్డర్కి అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మీరు సింపుల్ లేస్ యాడ్ చేసుకుంటే మీకు ఈ ప్లీట్స్ రావండి. లేస్ అయితే సింపుల్గా మీకు రౌండ్గా తిరిగిపోతుంది. సో నేను ఈ కుర్తీకి మ్యాచ్ అవుతుంది నేను ఇక్కడ బార్డర్ని యాడ్ చేస్తున్నాను. జాయింట్ దగ్గర మీరు ఇక్కడ బార్డర్ని యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్లో సింపుల్ రౌండ్ నెక్ 3 ఇంచెస్కి కట్ చేశాను కదా, సింపుల్గా మనం క్లాత్ని డబల్ ఫోల్డ్ చేసుకుని ఇక్కడ చిన్న ప్యాటర్న్ని రెడీ చేసుకోవాలి. కట్ చేసుకుని ఈ ప్యాటర్న్ని మనం బ్యాక్ పార్ట్కి నెక్ తిప్పుకొని యాడ్ చేయాలండి.
బ్యాక్ పార్ట్ యాడ్ చేసేసుకున్నానండి, బ్యాక్ తిప్పేసుకున్నాను నెక్. అలాగే చేతులకి నేను స్లీవ్స్కి ఇక్కడ బార్డర్ని యాడ్ చేసుకుని ఇలా మనం ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ని పెట్టుకుని షోల్డర్ని అటాచ్ చేసుకోవాలి. అలాగే ఆర్మ్ రౌండ్కి ఈ స్లీవ్స్ని యాడ్ చేసేసుకోవాలండి. సో ఇలా మనం రౌండ్గా యాడ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం స్లీవ్స్ని యాడ్ చేసిన తర్వాత షోల్డర్ని కూడా యాడ్ చేసిన తర్వాత అండి ఇలా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ మనం ఒక చిన్న బటన్ కూడా అక్కడ వీ షేప్ దగ్గర యాడ్ చేసుకోవచ్చండి. బటన్స్ పెట్టుకుంటే మిడిల్లో ఇంకా లుక్ బాగుంటుంది. నేను సింపుల్గా సైడ్ ఫిట్టింగ్ చేసేసుకుంటున్నానండి. ఇదైతే నేను మెజర్మెంట్స్ మార్కింగ్ చేసుకున్నాను కదా, దానిపైన సైడ్ ఫిట్టింగ్ చేసుకుని ఇక్కడ కట్స్ పెట్టేసుకుంటానండి. ఇక్కడ నుంచి కట్స్ నీట్గా మీరు ఎలా స్టిచ్ చేసుకోవాలి ఒక వీడియో ఆల్రెడీ షేర్ చేశానండి నా ఛానల్లో. మీరు ఆ వీడియో చూస్తే మీకు చాలా డీటెయిల్గా అర్థమవుతుంది. కింద ఫోల్డింగ్ ఇలా పెట్టేసుకోవాలండి. సో ఇలా నేను స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ మీకు ఇలా ఉంటుందండి. మిడిల్లో చూడండి ప్లీట్స్ వచ్చినాయి. అలాగే బార్డర్ కూడా నేను రౌండ్ షేప్కి యాడ్ చేసేసుకున్నాను. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఈ కుర్తీ చాలా ట్రెండింగ్లో కూడా ఉంది. నేను ప్లెయిన్ క్లాత్ పైన కూడా ఈ కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తాను. సో అది ఇంకా డీటెయిల్గా ఉంటుందండి. సో ఇక్కడ ఫైనల్గా కుర్తీ లుక్ ఇలా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.